మళ్ళీ ఈవిడ దగ్గర తగులుకున్నానంటే కలియుగ కర్ణుడింటిని నేను వెతుక్కుంటూ రాగలిగానంటే నాకు కూడా లెక్కలు బాగా వచ్చనేగా. నీ బుడ్డోడు రోజు ఇలాగే పడుకుంటాడా? అయ్యా వాడి గురించి ఏం చెప్పమంటారు? ఓ రోజు చేతులెత్తి పడుకుంటాడు, ఓ రోజు కాలెత్తి పడుకుంటాడు, ఒక రోజు నడుం పైకెత్తి పడుకుంటాడు. వాడి గురించి ఏం చెప్పమంటారు మేడం? కర్మ వీడి వల్ల ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో ఏంటో. ఎంతకీ మీరెందుకు వచ్చారు? మీ బుడ్డోడిని మీ దగ్గరికి చేర్చి మన ఇద్దరి పాత లెక్కలు తేల్చుకుందామని మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చాను. లాయరమ్మా, నేను ద్వాపర యుగంలో కర్ణుణ్ణి కాదు, కలియుగంలో కర్ణుణ్ణి. కలియుగంలో నా అంత నిజాయితీ పరుడు లేడని కలియుగంలో ప్రతి ఒక్కరూ నాతో చెప్తుండగా నేను మీతో చెప్తున్నా. మొదలెట్టావా? ఈ అపర కలియుగ కర్ణుణ్ణి అనుమానిస్తున్నారా మీరు? మన ఇద్దరి లెక్కాచారం పూర్తయ్యేది ఎప్పుడో తెలుసా? ఈ భూమి బద్దలైనప్పుడు, ఆకాశం తల మీద పడ్డప్పుడు, టాపులన్నీ గాల్లోకి లేచిపోయినప్పుడు. అబ్బా, ఇంకా నా వల్ల కాదు. ఈ బేవర్స్ బండ బతుకు శత్రువులకు కూడా వద్దురా సామె. రే బొడ్డోడా, ఓహో ఈడు చేపలు గేలం వేసి పడుతున్నట్టున్నాడు. ఏయ్ జరగరా. అమ్మమ్మా, ఇదేం కోలరా? నా నిద్ర పాడు చేయడానికి వచ్చినట్టున్నావు కదరా. లేవండి. మళ్ళీ వచ్చారండి మేడం, లెక్క తెలుసుకున్నాగా. అయ్యో, లెక్కల తర్వాత. శివ, అటు కాదు, ముందు ఇక్కడ నుంచి పదండి. అర్రే ఎక్కడికి చెప్పండి. అర్రే ఎక్కడికి? కర్మ. నాకు ముందే తెలుసు ఇతన్ని వెతుక్కుంటూ వస్తారని. శివ శివ అనేవాణ్ణి శివుడి దగ్గరికి పంపించే. షాక్ అయ్యావాడ్డాని. నీకు ఆ శివుణ్ణి వెతికేవాడు కావాలి. నాకు ఆ వెతుక్కునే శివగాన్ని కాపాడుతుంది కదా ఆ కులుకులాడి, అది కావాలి. పులిని వేటాడుతున్నప్పుడు జింకొక లెక్క. డానీ, ఏరియా అంతా పవర్ ఆఫ్ అయింది. ఇంతకంటే మంచి టైం దొరకదు. ఓకే, క్షణం ఆలస్యమైనా కూడా నీ శివని ఈ జన్మలో చూసుండలేవు. సరే, ఈ రాత్రంతా మీరు ఈ కార్లోనే పడుకోండి. ఇంతకంటే సేఫ్ అయిన చోటు మీకు ఇంకెక్కడా దొరకదు. అలాగే పొద్దున్న నేను వచ్చే వరకు మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఎవ్వరూ లేరు. వెంట్రుక వాసిలో ఎస్కేప్ అయిపోయారా? పోతే పోన్లేరా. రే డానీ, నువ్వు సిగరెట్ కాల్చి పొగ వదిలే స్టైల్ ఉందే, అది మాత్రం సూపర్ రా. నువ్వే పెద్ద డాన్ అనుకున్నావేంటి? నువ్వు గాని నీ చెంచాలు గాని ఇక ముందు నా కంటికి కనిపించొద్దు. కనిపిస్తే ఎన్కౌంటర్ చేసేస్తా. నా ముందే సిగరెట్ కాల్చి పొగేస్తావా? నీ తల దగ్గర అగరత్తి పెట్టే టైం వచ్చిందిరా. రాయ్.